నమస్కారం. ప్రతి ఒక్కరి జీవితం ఒక కథలాంటిదే. ఈరోజు మనం అలాంటి ఒక అమ్మాయి జీవిత ప్రయాణాన్ని చాలా దగ్గరనుంచి చూడబోతున్నాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, అసలు ఒక కల ఎలా పుడుతుంది, ఆశ దారిని ఎలా చూపిస్తుంది, మరి పట్టుదల మనల్ని విజయానికి ఎలా తీసుకెళ్తుంది, వీటన్నిటికీ సమాధానమే ఈ ప్రయాణం. పదండి, ఈ ప్రయాణంలోకి మనం కూడా అడుగుపెడదాం. ఒక్కోసారి ఒక కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని చివరి నుంచి మొదలుపెట్టాలి. జీవితం ఒక ప్రయాణం, ప్రతి అడుగు ఒక పాఠం. ఈ ఒక్క మాట చాలు మన కథానాయక జీవితం మొత్తాన్ని చెప్పడానికి. మరి తన ప్రయాణంలో ఈ నిజాన్ని ఆమె ఎలా తెలుసుకుందో ఇప్పుడు చూద్దాం. ప్రతి గొప్ప ప్రయాణం కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. ఒక స్వచ్ఛమైన కలతో స్టార్ట్ అవుతుంది. మన కథ కూడా సరిగ్గా ఇక్కడే ప్రారంభమవుతుంది, ఒక కల పుట్టిన ఆ క్షణంలోనే. ఆహా, బాల్యమంటేనే అద్భుతం గదా! ఎలాంటి బాధ్యతలుండవు, ప్రపంచమంతా ఒక పెద్ద రంగుల తోటలా కనిపిస్తుంది. మన కథలో ఈ 5ఏళ్ల పాప ప్రపంచం కూడా అచ్చం ఇలాగే ఉంది. సీతాకోకచిలుకల వెనకాల పరుగెడుతూ తన చుట్టూ ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. కాని ఈ అమాయకత్వంలోనే ఓ బలమైన కలకి బీజం పడుతోంది. పిల్లలు చాలా కలలు కంటారు కదా, కాని కొన్ని మాటల్లోనే చెప్పలేనంత స్పష్టత, పట్టుదల కనిపిస్తాయి. అమ్మా, నేను డాక్టరవుతా అన్న ఈ మాటలో అలాంటి బలమే ఉంది. ఇది కేవలం ఒక కోరిక కాదు, తన భవిష్యత్తుకు తనే వేసుకున్న ఒక బలమైన పునాది. ఆ క్షణమే ఆమె ప్రయాణం మొదలైంది. కలలు కనడం చాలా సులభం, కాని ఆ కలను నిజం చేసుకోవాలంటే ఒక ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణంలో మొదటి అడుగే చదువు. మరిప్పుడు ఆమె తన కలను ఒక లక్ష్యంగా ఎలా మార్చుకుందో చూద్దాం. తన ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటుంటే ఈ అమ్మాయి మాత్రం పుస్తకాలతో దోస్తీ చేసింది. ఎందుకంటే తన గమ్యమేంటో ఆమెకు చాలా క్లియర్గా తెలుసు. తను చదివే ప్రతి అక్షరం, నేర్చుకునే ప్రతి పాఠం తన కలకు దగ్గర చేసే ఒక్కో మెట్టు అని గట్టిగా నమ్మింది. ఏకాగ్రతే ఆమె ఆయుధం అన్నమాట. నేను బాగా చదివి మంచి స్థాయికి చేరాలి, ఇది ఊరికే అనుకున్న మాట కాదు. ఆమె రోజూ తనకు తాను చెప్పుకునే ఒక మంత్రంలాంటిది. లక్ష్యం మీద ఇంత క్లారిటీ ఉన్నప్పుడు దానికి దారి వెతకడం పెద్ద కష్టమేమి కాదు కదా. టీనేజ్, ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు ఉండే వయస్సు. కాని ఆమెకు తన భవిష్యత్తు గురించి ఎలాంటి డౌట్ లేదు. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ రేపు ఉదయించబోయే తన భవిష్యత్తును ఊహించుకుంటోంది. ఆ ఆశే, ఆ నమ్మకం, అవే ఆమెను ముందుకు నడిపిస్తున్న శక్తులు. మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, కాని మనల్ని మనం బలంగా నమ్మాలి. నా కలలు నిజమవుతాయి, నేను నమ్ముతున్నాను. ఈ నమ్మకమే ఆమె అసలైన బలం. బయట ఎన్ని అడ్డంకులున్నా లోపల ఉన్న ఈ నమ్మకం అన్నిటికంటే శక్తివంతమైనదని ఆమెకు తెలుసు. ఏ విజయం కూడా అంత ఈజీగా రాదు. ప్రతి విజయం వెనుక కొన్ని నిద్రలేని రాత్రులు, ఎన్నో పోరాటాలు దాగుటాయి. ఇప్పుడు మనం ఆమె ప్రయాణంలో ఎదురైన ఆ కష్టమైన కాని చాలా ముఖ్యమైన దశను చూడబోతున్నాం. ఆమె పట్టుదలకు అసలైన పరీక్ష ఇక్కడే మొదలైంది. దారి అంతా సులువుగా లేదు, ముళ్లబాటగా మారింది. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు ఆమె మాత్రం పుస్తకాలతో పోరాడుతోంది. కళ్లలో అలసట స్పష్టంగా కనిపిస్తున్నా మనసులో మాత్రం ఆ లక్ష్యమనే మంట ఆరలేదు. అవును, విజయానికి వెల చెల్లించాలి. ఆమె ఆ వెల చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అలసిపోయినప్పుడు ఇక నా వల్ల కాదు అనిపిస్తుంది. అంతా వదిలేయాలనిపిస్తుంది. అది చాలా సహజం. ఆమెక్కూడా అలాగే అనిపించుంటుంది. కాని ఆమె తనతో తాను చెప్పుకున్న మాటేంటంటే, ఇది కష్టం, కానీ నేను ఓడిపోను. చూడండి, కష్టాన్ని ఒప్పుకుంది, కాని ఓటమిని మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆ ఒక్క మాటే ఆమెను కింద పడకుండా కాపాడింది. ప్రతి పోరాటానికి ఒక ముగింపు ఉంటుంది. పడిన ప్రతి కష్టానికి ఒక ప్రతిఫలం దక్కుతుంది. ఇన్నాళ్ళామ పట్టుదల ఫలించే రోజు రానే వచ్చింది. ఆ విజయపు క్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఆ తోటలో సీతాకోకచిలుకలతో ఆడుకున్న చిన్నారి ఇప్పుడు ఇక్కడుంది, ఒక హాస్పిటల్ కారిడార్లో. తెల్ల కోటు వేసుకుని, మెడలో స్టెతస్కోప్తో, ఎంతో ఆత్మవిశ్వాసంతో నిలబడింది. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, తన చిన్ననాటి కల నిజమైన అద్భుతమైన క్షణం. నా కష్టం ఫలించింది, నా కల నెరవేరింది. ఈ మాటలు చెబుతున్నప్పుడు కలిగే ఆనందం, ఆ సంతృప్తి మాటల్లో చెప్పలేనివి. పడిన ప్రతి కష్టాన్ని, గడిపిన ప్రతి నిద్రలేని రాత్రిని మరిపించేసే క్షణం ఇది. ఈ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. విజయమనేది ఓవర్నైట్లో వచ్చేది కాదు. బాల్యంలో పుట్టిన ఒక కల, చదువు అనే దారిలో నడిచి, కష్టాలు అనే పరీక్షలను ఎదుర్కొని, చివరికి వృత్తి అనే గమ్యాన్ని చేరుకుంది.
ప్రతి దశ దాని ముందున్న దశ మీద ఆధారపడి ఉంది. మరి గమ్యాన్ని చేరుకున్నాక ప్రయాణం ఆగిపోతుందా? అసలైన విజయమంటే మన కలలను నెరవేర్చుకోవడమేనా, లేక ఆ విజయంతో ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడమా? ఆమె కథ ఇక్కడతో ఆగిపోలేదు. ఒక కొత్త అధ్యాయం మొదలైంది. తను ఎక్కడినుంచి వచ్చిందో ఆమె అస్సలు మర్చిపోలేదు. తను సాధించిన విజయాన్ని తన దగ్గరే ఉంచుకోలేదు. తన సొంత ఊరికి తిరిగొచ్చి అక్కడి పిల్లల కళ్లలో కొత్త కలలకు బీజం వేస్తోంది. విద్య తన జీవితాన్ని మార్చినట్టే అది పిల్లల జీవితాలను కూడా మారుస్తుందని ఆమె నమ్మకం. నేను ఎదిగాను, ఇప్పుడు ఇతరులను ఎదగనిస్తాను. ఇది ఆమె జీవితానికి దొరికిన ఒక కొత్త అర్థం, ఒక కొత్త పరమార్థం. నిజమైన ఎదుగుదల మనతో మొదలై ఇతరులకు స్ఫూర్తినిచ్చినప్పుడే కదా దానికి పరిపూర్ణత వచ్చేది. తన విజయాన్ని ఒక వారసత్వంగా మార్చడమేనే ఇప్పుడు ఆమె కొత్త లక్ష్యం. ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. జీవితాంతం పడిన కష్టానికి, సాధించిన విజయాలకు, పంచిన సేవకు, వీటన్నిటికీ ఒక అర్థం దొరికే చివరి ఘట్టానికి మనం చేరుకున్నాం. జీవితం చివరి దశలో అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ తన గతాన్ని గుర్తుచేసుకుంటోంది. తన జీవితంలోని ప్రతి జ్ఞాపకం కళ్లముందు కదులుతోంది. ఆ అమాయకపు బాల్యం, ఆ కఠోరమైన శ్రమ, ఆ విజయ గర్వం, ఆ సేవాభావం అన్నీ కలిసి ఆమె ముఖంలో ఒక ప్రశాంతమైన సంతృప్తిని నింపాయి. ఇంత గొప్ప జీవిత ప్రయాణాన్ని చూసిన తర్వాత మనకు ఏమర్థమైంది? ఈ కథ మనకు నేర్పిన పాఠమేంటి? మనం ఈ ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే తిరిగివచ్చాం. కానీ ఇప్పుడు ఈ మాటలకర్థం పూర్తిగా వేరు. జీవితం ఒక ప్రయాణం, ప్రతి అడుగు ఒక పాఠం. ఇది ఇప్పుడు కేవలం ఒక కొటేషన్ కాదు, ఒక సంపూర్ణ జీవితం చెప్పిన సత్యం. గమ్యం కంటే గమనమే గొప్పదని, ప్రతి అనుభవమే ఒక గురువు అని చెప్పే అంతిమ పాఠమిదే.